హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ మనకి పోకో ఎం సిరీస్ నుంచి మరొక బడ్జెట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. పోకో M8 పవర్ 5G మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ స్పెక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట. సో ఎవరు వీడియో అయితే మిస్ అవ్వద్దు. మర్చిపోకుండా మీరు మన వీడియోకి కొత్తగా వచ్చింటే మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. గైస్ ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన హైలైట్స్ తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ హైలైట్ చూసినట్లయితే బ్యాటరీ. ఇది మనకి ఏకంగా 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. అది మనకి బడ్జెట్ మొబైల్లో. నెక్స్ట్ చూసినట్లయితే డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది మనకి 6.9 ఇంచెస్ 120 హెర్ట్స్ ఆమ్లెట్ డిస్ప్లే మీద రాబోతుంది. బడ్జెట్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కూడా ఆమ్లెట్ డిస్ప్లే అనేది ఇవ్వడు, మ్యాక్సిమం అయితే ఇవ్వడు, బట్ మనకి ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ చేశాడు అనమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెస్ మీద రాబోతుంది. ఇవి ఓవరాల్గా ఈ మొబైల్ హైలైట్స్ అయితే. నెక్స్ట్ ఇంక ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మనకి డిస్ప్లే ప్రొటెక్షన్ పరంగా అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. బాగుంటుంది ప్రొటెక్షన్. అలాగే మనకి బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇక్కడ మనకి స్టీరియో స్పీకర్స్ సపోర్ట్ చేయవు. ఇక్కడ స్టీరియో స్పీకర్స్ ఈసారి ఇచ్చిండాలి, బట్ ఎందుకు ఇవ్వర్లా. సో ఓన్లీ లౌడ్ స్పీకర్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఇంకో డిసడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ 3 హెడ్ఫోన్స్ జాక్ కూడా సపోర్ట్ చేయదు. టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే వాడుకోవాలన్నమాట. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP65 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేయగలదు. నెక్స్ట్ మీరు ఈ మొబైల్ డిజైన్ అయితే లుక్ వేయండి ఒకసారి. మీరు పోకో M4 Pro మొబైల్ డిజైన్ చూడండి, ఈ మొబైల్ డిజైన్ చూడండి, మీకే తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ మ్యాచ్ అయినట్లయితే మీకు అనిపిస్తుంది అనమాట డిజైన్. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.9 ఇంచెస్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది విత్ 120 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. 6.9 ఇంచెస్ కాబట్టి మనకి ఇది డిస్ప్లే కూడా చాలా లార్జ్ ఉంటుంది. అంటే మనకి డిస్ప్లే లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. మేజర్గా ఎవరైతే నార్మల్ పర్పస్ మొబైల్స్ వాడుతూ ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. డిస్ప్లే 1800 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి పీక్ బ్రైట్నెస్ అనమాట. మీరు ఇండోర్ కానీ అవుట్డోర్ వాడినా కానీ మీకు బ్రైట్నెస్ పరంగా ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఎల్వన్ సపోర్ట్ ఉంది. ఒకవేళ మీరు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏదైనా మూవీస్ వాచ్ చేయాలన్నా కూడా మీకు బాగుంటుంది డిస్ప్లే పర్ఫార్మెన్స్ పరంగా. ఇందులో మనకి డిస్ప్లే రిలేటెడ్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది. మీరు AMOLED డిస్ప్లేకి అలాగే IPS LCD డిస్ప్లేకి ఒకసారి కంపేర్ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, మీకు క్లారిటీ పరంగా ఏది బాగుంది అనేది. AMOLED డిస్ప్లేనే మనకి బాగుంటుంది IPS LCD డిస్ప్లేతో కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇది మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెస్ మీద రాబోతుంది. LPDDR4X పార్టీ UFS 2.2తో రాబోతుంది అనమాట. 6,30,000 ప్లస్ యాంటీ2 స్కోర్ అయితే కవర్ చేసింది చెప్పొచ్చు. మీరు అప్ టు 16GB వరకు అయితే ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 16GB అంటే ఎక్కువ ర్యామ్ అనమాట. అంటే మీరు ఫైల్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ ర్యామ్ ఎక్కువ నిండిపోయింది అనుకో, అటువంటి సిచ్యువేషన్ మీరు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ర్యామ్ని. ఇది Android 16 అవుట్ అయితే బాక్స్ రాబోతుంది. గైస్ ఇందులో మనకి వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే యూజ్ చేస్తారు, బట్ కాకపోతే కొంచెం చిన్న వేపర్ కూలింగ్ ఛాంబర్ అనమాట. మనకి 10,469 mm స్క్వేర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే బెటర్ అని చెప్పవచ్చు. కొంచెం లార్జెస్ట్ వేపర్ కూలింగ్ ఛాంబర్, మరి అంత పెద్దది కాదు. ఈ కూలింగ్ సిస్టమ్ అనేది గేమ్స్ ఆడేటప్పుడు హీట్ని తగ్గించి కూల్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఓవరాల్గా మన మొబైల్ అంతా కొంచెం కూల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో OS అయితే ఉండదు. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకుని 1080p 30 fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం 4K ఇచ్చింటే కొంచెం బాగుండేది వీడియో రికార్డింగ్ క్వాలిటీలో. సెకండరీ కెమెరా అయితే లేదు. సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. సెల్ఫీ కెమెరా 8 MP అంటే ఇంకా కొంచెం తక్కువ అని చెప్పవచ్చు అనమాట. సెల్ఫీ కెమెరా పర్ఫార్మెన్స్ అంత బాగుండదు, కొంచెం లో లెవెల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. మనకి ఇదే ఏకంగా 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. 8000 mAh బ్యాటరీ కాబట్టి కొంచెం బిగ్గెస్ట్ అనమాట. సో మీరు ఒక్కసారి ఛార్జ్ చేశారంటే మీరు కంటిన్యూస్గా 3 days వరకు అయితే వాడుకోవచ్చు. ఇదే వీళ్ళు ఇక్కడ మెయిన్గా మెన్షన్ చేశారనమాట. గైస్ మనకి ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీ రాబోతుంది అనమాట. ఇంకా 45 hours వరకు అయితే మనకి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 45 hours కాబట్టి కొంచెం ఫాస్ట్గానే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది ఈ మొబైల్కి. అంతేకాదు 22.5 hours వరకు అయితే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. సో మీరు ఈ డివైస్ నుంచి ఇంకో డివైస్కి అయితే రివర్స్ ఛార్జ్ చేయొచ్చు అనమాట. అది కూడా 22 hours మీరు రివర్స్ ఛార్జ్ చేయొచ్చు. మనకి 8000 mAh బ్యాటరీ కాబట్టి ఇక్కడ బ్యాటరీ సెగ్మెంటెడ్గా కొన్ని కేటగిరీస్ అయితే మెన్షన్ చేస్తారు. 14 hours వరకు అయితే మనం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. 28 hours వరకు అయితే మనం వీడియోస్ చూసుకోవచ్చు అనమాట. అటువంటి కేటగిరీకి అయినా కానీ మనం 31 hours వరకు అయితే స్క్రోలింగ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ ఉంటాయి చూడండి, అవి మనం 31 hours వరకు అయితే స్క్రోలింగ్ చేసుకోవచ్చు అనమాట. అది ఫైనలీ మనం ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. గైస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీరు మన వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. గైస్ మనకి ఇది అండర్ 15,000 లోపల వస్తుందని చెప్తున్నారు అనమాట. అండర్ 15,000 లోపల వస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. ప్రెజెంట్ స్పెక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట.